స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు సాధారణమైనటువంటి ఎత్తు కలిగి దృఢంగా కనిపిస్తూ ఉంటారు, ధారాళంగా మాట్లాడతారు, బాహ్యంగా సజ్జనులుగా కనిపించినప్పటికీ అంతర్గతంగా కోపము అహంకారము కలిగి ఉంటారు, ఉద్రేక స్వభావం కలిగిన వారుగా ఉంటారు. నరసింహస్వామి ఈ స్వాతి నక్షత్రంలోనే జన్మించారు. అన్ని విషయాల యందు అనుమానం కలిగి ఉంటారు, పరుల మాటలను తిరస్కరిస్తూ విమర్శిస్తూ ఉంటారు, విద్య యందు పెద్దగా రాణించలేకపోతారు, జీవితంలో మాత్రం బాగా అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తల్లి ప్రేమకు పాత్రులవుతారు, తండ్రితో అభిప్రాయ భేదాలుంటాయి, సాధారణమైనటువంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉంటారు, బంధువులు సోదరులు భగవంతుని విషయంలో కాస్త నిర్లిప్తంగా ఉంటారు. జీవితంలో రుణబాధలు, కోర్టు వ్యవహారాలు, ఆటంకాలు వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారిని ఉత్పన్నాంశమని, రెండవ పాదంలో జన్మించిన వారిని ధనాంశమని, మూడో పాదంలో జన్మించిన వారిని ఉగ్రాంశమని, నాలుగో పాదంలో జన్మించిన వారిని ఉత్కృష్టాంశమని చెప్పడం జరుగుతుంది. ఈ రాహువు అధిపతిగా కలిగినటువంటి స్వాతి నక్షత్రం 4 పాదాల వారు కూడా తులారాశికి సంబంధించిన వారు.